2024 ఎన్నికల ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఫామ్లోకి వస్తుందా రాదా అన్న అనుమానాన్ని చాలా మంది వ్యక్తం చేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైఎస్ఆర్సీపీ ఫామ్లోకి వచ్చింది. అందుకు కారణం ఒకటి, జగన్మోహన్ రెడ్డి దూకుడుగా ప్రజల్లోకి వెళ్లడం కావచ్చు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రశ్నించడం కావచ్చు, లేదంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసిన తప్పులు కావచ్చు. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ఎన్నికల్లో ఎన్నో హామీలను ఇచ్చారు. వాటిని అమలు చేయకపోగా ఎదురుదాడి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఈ అంశాలను తీసుకొని ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజల్లో గట్టి వాయిస్ వినిపించి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలకు వివరించింది. ప్రభుత్వం ఏ విధంగా వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెడుతుందో ప్రజలకు చూపించింది. తద్వారా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురాగలిగింది. ఆ చైతన్యమే వైఎస్ఆర్సీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో ప్రస్ఫుటంగా కనిపించింది. ప్రజలు భారీ స్థాయిలో కదిలి వచ్చారు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఉద్యమం సక్సెస్ అయింది. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా వెనక్కి తగ్గకపోయినప్పటికీ ప్రజల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. ఈ విషయాన్ని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ నాయకులే ఈ అంశాన్ని ఒప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీని తక్కువగా అంచనా వేయకూడదు. వైసీపీ చేపట్టిన కార్యక్రమం వల్ల ప్రజల్లో స్పందన వచ్చింది. ప్రజలు పల్లెల నుంచి తరలి వస్తున్నారు, వైసీపీతో కలిసి నడుస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు మాట్లాడారంటే అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది ఈ అంశంలో అని. అందుకే తెలుగుదేశం పార్టీ ఈ అంశంలో భయపడుతున్నప్పటికీ వెనక్కి తగ్గడానికి ఇబ్బంది పడుతోంది. వైఎస్ఆర్సీపీ ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళింది. తద్వారా ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్న విషయాన్ని వివరించింది. ప్రభుత్వం తమ వైపు నుంచి ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయలేదు. తద్వారా వైఎస్ఆర్సీపీకి ఇక్కడ అడ్వాంటేజ్ లభించింది. ఈ అడ్వాంటేజ్తోనే వైఎస్ఆర్సీపీ ఈ విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగింది, ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేసుకోగలిగింది. అయితే మిగిలిన అంశాల్లో వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా ఎలా ముందుకు వెళ్ళగలదు, ఇదే మూమెంటంను ఎలా కంటిన్యూ చేయగలదు అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇదే మూమెంటంను ఇలా కొనసాగిస్తే వైఎస్ఆర్సీపీ 2029 ఎన్నికల నాటికి బలంగా మారుతుంది. అధికారంలోకి రావడం సునాయాసం అవుతుంది. అయితే ఈ మూమెంటంలో ఎక్కడ గ్యాప్ రాకుండా ఇదే మూమెంటంలో కొనసాగితే వైఎస్ఆర్సీపీకి తిరుగులేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైంది. మరోవైపు ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేస్తున్నామో తెలియకుండా లక్షలాది కోట్లు ఖర్చు చేస్తోంది. 18 నెలల్లోనే 2,66,000 కోట్ల అప్పు తీసుకొచ్చింది. అది ఎందుకు ఖర్చు చేస్తున్నామో తెలియదు. మరోవైపు మెడికల్ కాలేజీల నిర్మాణం విషయంలో పక్కకి తప్పుకుంటోంది. అదే క్రమంలో రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోతోంది. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నాయి. తద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని విధాలుగా రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం అంత అప్పును ఎందుకు తీసుకొచ్చింది, ఆ అప్పును ఎందుకు ఖర్చు పెట్టిందని చెప్పలేకపోతున్న క్రమంలో ఇదే అంశాన్ని వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లితే ఏ విధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఒక మొమెంటంను క్రియేట్ చేసిందో అదే విధంగా ప్రభుత్వం చేస్తున్న అప్పులు, తద్వారా ప్రజలకు లభిస్తున్నటువంటి పథకాలు, వీటికి సంబంధించి ఒక డీటెయిల్ వివరాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగితే ప్రజలు అర్థం చేసుకునే విధంగా వైఎస్ఆర్సీపీ కనుక తీసుకువెళ్ళగలిగితే ఖచ్చితంగా ఈ అంశంలో కూడా వైఎస్ఆర్సీపీ సక్సెస్ అవుతుంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టివేయగలరు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అంశాల వారీగా ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీశారు, ప్రజల తరపున నిలబడ్డారు. ఆ అంశంలో వైఎస్ఆర్సీపీకి పాజిటివ్ గెయిన్ వచ్చింది. అదే క్రమంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై చేపట్టిన ఉద్యమం సక్సెస్ఫుల్ గా నడిచింది. వైఎస్ఆర్సీపీ ఇదే అంశాన్ని ఇంకా కొనసాగించాలి, ఇదే ఉద్యమాన్ని కొనసాగించాలి. రూపం మార్చవచ్చు కానీ ఈ డిమాండ్ నుంచి మాత్రం వెనక్కి తగ్గకూడదు. వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ప్రకటించింది, తాము అధికారంలోకి వస్తే మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వం ఆధీనంలో నిర్మిస్తాము, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని. అదే మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తే వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజల్లో ఒక సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు, జగన్ మాట ఇచ్చారంటే ఖచ్చితంగా అమలు చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుంది. వైఎస్ఆర్సీపీకి ఇది ఒక గొప్ప అవకాశంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడుకు ఒక హిస్టరీ ఉంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాటను ఎప్పుడు నిలబెట్టుకోలేరు, ఇచ్చిన మాటను ఖచ్చితంగా తప్పుతారు. ఈ హిస్టరీని చంద్రబాబు నాయుడు పదే గుర్తు చేస్తూ ఉన్నారు ఏ అంశంలో అయినా సరే. అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు అన్న ఒక పేరు ఉంది. ఆ పేరును
ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సందర్భంగా మరోసారి నిరూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి అవకాశం దక్కింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని నిర్వహిస్తే ప్రభుత్వం ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డికి ఆయన పేరు సార్థకత అవుతుంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని ప్రజల్లో ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఏర్పడుతుంది, ఆయన పట్ల ఒక మంచి దృక్పథం ఏర్పడుతుంది అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి తప్పులే వైఎస్ఆర్సీపీకి అస్త్రంగా మారాయి. వైఎస్ఆర్సీపీ వాటిని సక్రమంగా వినియోగించుకొని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల్లో ఒక స్పందన తీసుకురాగలిగింది, ప్రజలను తట్టి లేపింది. తద్వారా ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడింది. ఇది వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు ఏర్పడినటువంటి అడ్వాంటేజ్. అయితే భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్సీపీ మూమెంటంను కొనసాగిస్తూ, ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపైన ఇదే విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి వారికి అరటిపండు వలిచినట్టుగా వారికి అర్థమయ్యే విధంగా వివరించి ప్రజలను తట్టి లేపగలిగితే, ప్రజలను మేల్కొనే విధంగా వైఎస్ఆర్సీపీ ఉద్యమిస్తే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం అన్నది విశ్లేషకుల అంచనా.